అమరావతి రైతులు తొందరపడ్డారా? వైసీపీ ఏసినటువంటి ట్రాప్‌లో చిక్కుకున్నారా? ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ వీళ్ళందరినీ అడ్డుకోవడం ద్వారా రైతులు, కూటమి నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ వాళ్ళు సాధించిందేంటో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చు. అడ్డుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు. మీరు అడ్డుకోవాలంటే మీ నిరసనని నల్ల బ్యాడ్జీలు ధరించో, పువ్వులు విచ్చడం ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాకపోతే ఈరోజు మనం చూసినటువంటి దృశ్యాలు కారులు నాపటం, అద్దాలను ధ్వంసం చేయటం, రాళ్ళేయటం, కోడిగుడ్లు వేయటం, ఇవన్నీ కూడా మనం 1600 రోజులు జరిగినటువంటి అమరావతి ఉద్యమంలో ఎక్కడా చూడలేదు. రైతులంటే రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఉంది, సానుకూలంగా ఉన్నారు ప్రజలు. సో అలాంటి చోట ఒక పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా అనవసరంగా ఈరోజు రైతులు బదనాం అవ్వాల్సి వస్తుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ రకమైన దాడులు పెంచి పోషించటం నిజంగా ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీకి, అమరావతి రైతులకు మంచిది కాదు. ఎందుకు అమరావతి రైతులకు మంచిది కాదు అంటున్నానంటే, అమరావతి అనేది కేవలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు దాన్ని అలా డెవలప్ చేశాడు. రేపు ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందో కంటిన్యూ అవ్వదో తెలీదు. ఒకవేళ కంటిన్యూ అయినా ఇంకొంత పని చేయగలుగుతారు. ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ అమరావతికి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మద్దతు ఎంతుందో అమరావతికి, డెఫినెట్గా ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ అధినేతగా, ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి అమరావతి రైతులు ఏ ఒక పార్టీ ఎడ్జ్ తీసుకోకుండా 2 పార్టీలకి సమానంగా సమదూరంగా వ్యవహరించున్నట్టయితే బాగుండేది. ఈరోజు అనవసరంగా ఏదైతే వైసీపీ పార్టీ నాయకుల్ని అడ్డుకోవడం ద్వారా వీళ్ళు రాజకీయంగా సాధించేది సున్నా. ఎందుకు నేను సున్నా అంటున్నానంటే, రేపు వీళ్ళు హైకోర్టుకు వెళ్తారు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. భారత రాజ్యాంగం సామాన్యులకు ఇచ్చిన హక్కును బట్టి ఎవరు ఎక్కడైనా ఈ దేశంలో పర్యటించవచ్చు, ఏ రకమైన ప్రచారమైనా చేసుకోవచ్చు రాజ్యాంగానికి లోబడి. అలాంటిది ఒక పార్టీ నేతలు ఉండవల్లి రైతులు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నాము అని చెప్తున్నారు. ఆ చెప్పేదే రేపు కోర్టులో చెప్తారు. కోర్టు ఆటోమేటిక్గా పర్మిషన్ ఇస్తుంది. హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇవ్వటం అయితే తప్పదు కదా. ఈరోజు కాకపోతే ఇంక 10 రోజుల తర్వాత అయినా కమిటీ పర్యటించక తప్పదు కదా. మరి అలాంటి సత్యాలు మీ ముందున్నప్పుడు మరి ఏ పార్టీ వేసిన ట్రాప్లోనో లేకపోతే వీళ్ళు తొందరపడ్డారా అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అదే ఉండవల్లిలో ఎవరైతే ఈ కమిటీ నాయకులు వచ్చారో ఆ కమిటీ సమావేశానికి ఈ రైతులు కూడా వెళ్లాల్సింది, రైతు మహిళలు వెళ్లాల్సింది, వెళ్ళి అక్కడే ఆ పార్టీని నిలదీయాల్సింది, ప్రజాస్వామిక పద్ధతిలో నిలదీయాల్సింది. అమరావతిపై మీ స్టాండ్ ఏంటి? మ్యావిగన్ ఉంటుందా? అమరావతిని కంటిన్యూ చేస్తారా? మీరు ఏం ఆశిస్తున్నారో అమరావతి నుంచి? మేము ఉద్యమం చేసినప్పుడు అమరావతిని సందర్శించినటువంటి మీరు ఈరోజు ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాన్ని వీళ్ళుగా కోల్పోయారు. దానితో పాటుగా అమరావతికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలా, వీసా ఉండాలా అనేటువంటి వ్యాఖ్యలు రాబోయే కాలంలో వైసీపీ పార్టీ వేస్తుంది. ఇదే రకమైన ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలకు తిరిగి చెప్తాడు. మరి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఒక రాష్ట్ర రాజధానికి అధికార పార్టీకి ఎంత హక్కు ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి అంతే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఆదరించాల్సినటువంటి బాధ్యత ఆ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. అలాంటి సందర్భంలో వీళ్ళు ఈరోజు వైసీపీ పార్టీని అడ్డుకోవడం ద్వారా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని కలగజేసే విధంగా ఒక మెసేజ్ని అయితే పంపడం జరిగింది. అంత పెద్ద ఉద్యమంలో కూడా అమరావతి రైతులు ఎప్పుడూ శాంతంగానే ఉన్నారు. కానీ
ఏ రకమైన చర్యలకు పాల్పడలేదు అనేటువంటి ఒక సానుభూతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది న్యూట్రల్ పీపుల్ కానివ్వండి, పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కానివ్వండి, అంత బాధ పెట్టినా అప్పటి ప్రభుత్వం అమరావతి రైతులు సంయమనం పాటించారు, ప్రజాస్వామిక పద్ధతిలోనే ముందుకెళ్ళారు అనేటువంటి సానుభూతి బాగా పనిచేయబట్టే కూటమి పార్టీలకి 164 సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మరి ఇక్కడ వీళ్ళని ఎవరైనా ప్రోత్సహించారా, లేకపోతే వీరి వెనక ఎవరైనా ఉన్నారో తెలియదు, కానీ బదనాం అయ్యేది అవ్వబోతుంది మాత్రం అమరావతి రైతులే. ఎందుకంటే అమరావతి రైతులు రాళ్ళేశారు, కోడిగుడ్లేశారు, అడ్డుకున్నారు అనేటువంటి విజువల్స్ పదే పదే సాక్షి మీడియా, టెలివిజన్లో ప్రచారం చేయడం ద్వారా విపరీతమైన సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేయబోతుంది వైసీపీ పార్టీ. వాళ్ళ ట్రాప్ కూడా అదే. ఆ ట్రాప్లో ఇప్పుడు ఒక పక్క రైతులు, మరొక పక్క ముఖ్యంగా టీడీపీ పార్టీ చిక్కుకుపోయింది. ఏదైతే మనం పవన్ కళ్యాణ్ ఇష్యూలో చూసామో, పవన్ కళ్యాణ్ సమర్థించారో, రేపటి రోజున ప్రజాస్వామికవాదులంతా కూడా వైసీపీ పార్టీ వాళ్ళని అమరావతిని సందర్శించాలి అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు కాపోయినా 10 రోజులకైనా ఆ కమిటీ వాళ్ళు అమరావతికి రాక తప్పదు, అమరావతిలో పర్యటించక తప్పదు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు అనవసరంగా ఒక అడుగు ముందుకేయటం ద్వారా ఈరోజు అర్థం లేనటువంటి వ్యవహారంలో కూరుకుపోవడం జరిగింది. అదే ఆ కూటమినే నేరుగా మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, రాజకీయ నాయకులుగా మీరున్నారు, రేపు వచ్చే ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులుగా మీరు ఉండబోతున్నారు, మీ స్టాండ్ ముందు మీరు చెప్పండి అనేటువంటి అంశాలను వాళ్ళు ముందు పెట్టడం ద్వారా వాళ్ళని పొలిటికల్గా ఇబ్బంది పెట్టేటువంటి ఒక మంచి అవకాశాన్ని వీళ్ళు చేజేతిలో పోగొట్టుకున్నారు. దాంతోపాటుగా ఒక బదనామయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరొక పక్క ఏదైతే అప్పటి ప్రభుత్వం చేసినటువంటి నిర్బంధ కాండకు మాచర్లలో ఘటన చూసాం. మాచర్లలో అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు కారు అద్దాలు పగలగొట్టడం, చంపడానికి ప్రయత్నించటం, అవన్నీ కూడా విజువల్స్ ఉంటాయి. సో అలాంటి సందర్భాలని చూసినటువంటి ప్రజలు ఆ పార్టీని వద్దు అని పక్కన పెట్టారు. ఈరోజు మీరు అలాంటి దృశ్యాలు మళ్ళీ జనం కళ్ళ ముందు కనిపించేలా మీరు చేసినప్పుడు ఏ పార్టీ ఏంటి అధికారంలో ఉంటే ఎవరైనా ఒకటే కదా అనేటువంటి అభిప్రాయానికి న్యూట్రల్ పీపుల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ఈ రకమైన భౌతిక దాడులకు దూరంగా ఉంటే రైతులకు, ప్రజలకు కూడా మంచిది. నేనైతే ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏదైతే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాల్లో దయచేసి ఈ రైతులు ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళకి అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యమో. ఈరోజు ప్రతిపక్ష పార్టీ రేపటి రోజున అధికారంలోకి రావచ్చు, ఒక 10 years తర్వాత, 15 years తర్వాత. అప్పటికి కూడా డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ అమరావతికి ఉండాలి. కాబట్టి అనవసరంగా ఈ రాజకీయ పార్టీల వ్యవహారంలో తలదూరిస్తే నష్టపోయేది రైతులు మాత్రమే. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్ని పార్టీలని సమంగా చూడండి, అందరినీ ఆహ్వానించడానికి ప్రయత్నించండి. ఏదైనా మీకు నచ్చని విషయాలు జరిగినప్పుడు శాంతియుత పద్ధతిలో గాంధేయ మార్గంలో నిరసన తెలిపి ఆ రకంగా ముందుకెళ్ళండి. అప్పుడు మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండకపోవచ్చు. బట్ ఈరోజు లాంటి పరిస్థితి మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు అమరావతిలో తలెత్తకుండా అనవసరంగా రైతులు బదనాం కాకుండా ఉండాలి అనేది నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మంచి పేరును అమరావతి రైతులు అదేవిధంగా కంటిన్యూ చేస్తే బాగుండేదా? ఈ అనవసరమైన దుందుడుకు చర్యలకు దూరంగా ఉన్నట్టయితే, ఈరోజు సంయమనం పాటించినట్టయితే వాళ్ళ ఖ్యాతి మరింతగా జగద్విదితమయ్యేది. కాకపోతే ఏదో అసందర్భంగా ఈరోజు ముందుకు రావడం ద్వారా కొంత బదనామయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.